అని ఎలా ఉందన్న ద గోట్ లైఫ్? గుడ్ లైఫ్ మాత్రం బాగుందన్న. మన సల్లార్లో చూసిన హీరో మాత్రం మళ్ళీ చేసిండనా, ఈ సినిమాలో చేసిండనా, ఏం యాక్టింగ్ చేసిండనా, ఇచ్చి పడేసిండనా. యాక్టింగ్ మాత్రం తుమ్ము లేపేసి చింపేసిండు. అని ఎలా ఉందన్న గోట్ లైఫ్? కొన్ని మధ్యలో విజువల్స్ ఉంటాయి బ్రో, పిచ్చిక్కేచ్చేస్తాయి. అంటే ఎలా అంటే చాలామందికి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కానీ ఈ సినిమాకి వెళ్తే మాత్రం వీ కెన్ ఫుల్లీ ఎంజాయ్డ్ ఇట్. పృథ్వీరాజ్ గారు భార్య ఉన్నా మర్చిపోయాను, సారీ. ఫస్ట్లీ ఆయన గురించి చెప్పాలి. సో ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ అన్నలాగా ఎంత హైట్స్కి వెళ్ళినా అదే ఇన్నోసెన్స్, అదే స్మైలింగ్, మన అక్కినే నాగార్జున గారు లాగా ఏంటంటే అదే స్మైల్, ఒక సాటి మనిషికి ఒక రెస్పెక్ట్ ఇవ్వడం అనేది పృథ్వీరాజ్ గారు. ఈవెన్ మన సలార్లో కూడా ఆయన ఇంటర్వ్యూలో కూడా చాలా హెల్ప్ అయింది. ఆయన అంటే ఎంత డౌన్ టు ఎర్త్ అనేది. సో ఎస్పెషల్లీ పృథ్వీరాజ్ గారు కూడా నాకు ఒకప్పుడు విలన్ సినిమా చూసినప్పుడు ఏంటంటే నేను ఎక్కువ మణిరత్నం గారి అభిమానం వల్ల దాని ఆ పాయింట్ ఆఫ్లో చూసి నేను కొంచెం ఏంటంటే ఆయన మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. తర్వాత చూస్తే సచ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఏదైనా చేయగలరు ఒక యాక్టర్ అనేది చూపించడం జరిగింది ఇందులో. పృథ్వీరాజ్ యాక్టింగ్ ఎలా ఉంది? పృథ్వీరాజ్ అన్న ఏం చేసిండన్నా, సల్లార్లో చేసిండ, మరి ఈ సినిమాలో ప్రత్యేకంగా హీరోలుగా చేసిండన్న, ఇచ్చి పడేసిండన్న. పృథ్వీరాజ్ అన్న సూపర్ చేసిండన్న. గెటప్ అంతా ఎలా అనిపించింది అన్న? గెటప్ మాత్రం బాగుందన్న, చాలా బాగుంది. గెటప్ మాత్రం చాలా బాగుంది. మీకు ఎక్కడ గెటప్ కోసం మీకు ఎక్కడ అది ఇది లేదు. ఆయన దగ్గర గెటప్ కూడా చాలా బాగుంది, సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ సూపర్. చాలా ఎంజాయ్ చేస్తాను. నాకైతే అలా అనిపించింది అన్న. ఆస్కార్ అనేది మన చేతుల్లో ఉండదన్న. వాళ్ళు ఏం చూసిస్తారు, వీళ్ళు ఏం చూసి తీస్తారు అనేది తెలియదు కదా. సో వీ డోంట్ కంపేర్ దే. బట్ నాకు సినిమా అయితే బాగా అనిపించింది. వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. అసలు ఈ సీన్ చూస్తే మాత్రం మనం ఊహించుకోమన. ఒక యాక్షన్ ఉంది, ఒక ఫ్రెండ్షిప్ ఉంది. ప్రతి సీన్ చూస్తే మనం ఎంజాయ్ చేస్తాం. అంటే ఒక అలాంటి హీరో మళ్ళీ ఇంట్లో పోషించడం, ఇలా చేయడం అనేది మాటలు కదన్న. చాలా బాగా చేసింది, యాక్టింగ్ కూడా సూపర్ చేసింది. మనం ఇక్కడ ఏదైనా సినిమా చూస్తుంటే మనం మాత్రం ఒక బోర్ అనేది ఉండదు. యాక్షన్లో మాత్రం దిగిందనుకో హీరో మాత్రం తుమ్ము లేపేసిందన్న.